కొండస్వామి గారు కొండస్వామి గారు పరిస్థితులు మీరు చూస్తున్నారు. కారు పార్టీ ఖాళీ అయ్యేటట్టు కనబడుతుంది. మీ నేత రఘునందన్ రావు గారు కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది. అది మునిగిపోయే నౌక, అందులో ఎవరు ఉండరు, కారు పార్టీ ఖాళీ అవటం ఖాయం. బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో పోటీ ఉంటుంది, కానీ అసలు ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటారు? ప్రధానమైన కారణాలు ఏంటంటే 10 సంవత్సరాల పోలే తెలంగాణ నీళ్లు నియామకాలు, ఆంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగులకు, రైతాంగానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిశ్చింత ముంచింది. ప్రతి సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆ రాష్ట్ర బాధితులు ముఖ్యమంత్రులై ఆంధ్రప్రదేశ్ కు కూడా అన్ని నీళ్ళు ఎత్తుకుపోయి ప్రతిదీ నీళ్లు నియామకాల పైన బాగా అవకతవకలు జరుగుతున్నాయి. మెయిన్ గా ఎందుకంటే రైతాంగం అప్పుల బాధ, ఉరికాళ్ళు తప్ప ఏం కనిపిస్తలేదని తెలంగాణ కోసం ఆ రోజు జయశంకర్ సార్ గాని, కోదండం సార్ గాని, వివిధ ఆర్గనైజేషన్ పనిచేసే ప్రతి ఒక్క ఉద్యమకారులు, మేధావులు ప్రశ్నించే గొంతులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక దొరదడిలో బందీ అయిందని 10 సంవత్సరాల పోల గొంతు విప్పి ప్రతి రకంగా దోచిన రీతిగా నిరసన తెలియజేస్తే కూడా గతంలో మీరు చూడొచ్చు. ఇందిరా పార్కును కూడా ఎత్తేద్దామని ప్రయత్నం చేసి అదే ఇందిరా పార్కులో కవితమ్మ కూడా ధర్నా చేసిన దాఖలు ఉన్నాయి. లిక్కర్ కేసులో అలా అయ్యను అడ్డం పెట్టుకుని తెలంగాణ దొర మా డాడీ, మా బాపు అని విద్యను జాగృతి పేరుతో దేశంలోనే ఎక్కడ మా తెలంగాణ రాష్ట్రం ఆడపిల్లలు లేరన్నట్టు దేశంలోనే జాగృతి పెట్టి బతుకమ్మ పేరుతో ఢిల్లీలో దందాలేంటి వెలుగులోకి వచ్చి మనం చెప్పొద్దు. పదే దేశంలో ఉన్న ఆడపిల్లలంతా తాగుబోతున్న భర్తలైతే బ్యాంక్ షాపులు బంద్ చేయాలంటే ఆ లిక్కర్కే మన అంబానీ అయినట్టు ఆ లిక్కర్ తయారీలో మా కీలక పాత్ర పోషించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ మా బంగారు తల్లి, గాలిల పట్టి తల్లి కవితమ్మ గారు ఈ రోజు ఏం జరిగిందో తెలుసు, అందరికి ప్రజలకు తెలిసిందే. ఇది ఒక పార్టీల చేరికలంటే మా మాజీ ఎమ్మెల్యే దుబ్బాక రఘునందన్ రావు అన్నగారు, ప్రస్తుతం బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ అభ్యర్థి గారు మాట్లాడి మా పెద్దలు అది నిజమే, అది మునిగిపోయే పడవ, ఆ పడవలో అందరినీ ఏదో రకంగా ఒత్తిడి చేసి, భయం చేసి, ప్రాంతాలకు చేసి, ఏదో రకంగా డొనేషన్లు చేసిన వాళ్ళు వివిధ రకంగా అవసరానికి వాడుకొని వదిలేసింది, గాలి కొదిలేసింది. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న కొడుకు